చింతపండు నవీన్ కుమార్ అలియా సీన్మార్ మల్లన్న ఎందుకు ఫేమస్ అయ్యాడు? ఇంతకీ ఈయన చేసిందేమిటి? కేవలం పరనింద, ఆత్మస్తుతి. ఒక ఛానల్లో ఉద్యోగం వదిలేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటి నుంచి నేటి వరకు ఒకటే విధానం. రాజకీయ నాయకులను, సమాజంలో గౌరవం ఉన్నవారిని, అధికారులను తిట్టడం, నిందలు వేయడం, వారి వ్యక్తిగత జీవితాన్ని బజారులో పెట్టడం మాత్రమే చేసిండు. కానీ సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసిందేమీ లేదు. కేవలం సంచలనాల కోసం విద్వాంసాన్ని విచ్చలవిడిగా వాడుకున్న వ్యక్తి ఈ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టి తన క్రేజీను పెంచుకున్నాడు. ఆ తర్వాత బీజేపీతో చేరి కాంగ్రెస్ ను, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడి జనం నోళ్లలో నానాడు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు బీఆర్ఎస్ ను, అటు బీజేపీని తిడుతూ, విమర్శిస్తూ, నిందిస్తూ మళ్లీ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో పరనింద, ఆత్మస్తుతి చేసుకునే ఈ మల్లన్న మోసపు మాటలను తిప్పికొట్టి చింతపండును చిత్తుగా ఓడించండి. విధ్వంసపు ఆలోచనకు అడ్డుకట్ట వేయండి.